సో హలో ఎస్ అందరికీ ఈరోజు అయితే మనం మొబైల్లో జావా ఎడిషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే చూద్దాం. డౌన్లోడ్ చేయాలంటే మనకైతే ఒక లాంచర్ కావాలి. అందరూ పోజో లాంచర్ అనుకుంటారు, కానీ కాదు. మోజో లాంచర్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే పోజో లాంచర్లో షేడర్స్ అయితే వర్క్ అవ్వట్లేదు. మీరైతే డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మీకైతే లాగిన్ అయితే అడుగుతుంది. ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ కింద యారో మార్క్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. క్రియేట్ న్యూ అసిస్టెంట్ ఇది ఒకటి. అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు మోడ్స్ కావాలంటే ఫార్జ్ అన్న ఫ్యాబ్రిక్ అని వేసుకోండి. షేడర్ కావాలంటే ఇన్స్టాల్ ఆప్టిఫైన్ అయితే వేసుకోవచ్చు. చేయగానే మనకైతే చాలా వర్షన్స్ అయితే చూపిస్తుంది. మీకు కావాల్సిన వర్షన్ అయితే తీసుకోండి. నేనైతే లేటెస్ట్ వర్షన్ తీసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వేస్తే కొంచెం వేరు చేసుకోండి, కొంచెం లొల్లి బాగుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోగానే మనకైతే కొన్ని అట్లా ఆప్షన్స్ ఇస్తాడు. మౌస్ క్లిక్ చేసి అక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ కొట్టేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది ఆప్టిఫైన్. ఇక బ్యాక్ వచ్చేసాక మనకైతే కింద ఈ యారో మార్క్ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేస్తున్న దాని మీద క్లిక్ చేస్తే అదైతే యాక్టివేట్ అవుద్ది. మనం కింద ప్లే కొట్టేస్తే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక గేమ్లోకి వెళ్ళిపోయాక కంట్రోల్స్ ఒకటి అలవాటు చేసుకోండి. ఇక తర్వాత మీకు నచ్చినట్టు చేసేయండి. అండ్ షేడర్ కావాలంటే ఇంకో వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈ వీడియోలో మొత్తం చేసేయలేం కదా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.